ఈరోజు టాపిక్ ముగ్గు. మనం వేసే ముగ్గు కేవలం ఇంటికి అందం కోసమే అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. మన ధర్మశాస్త్రం ప్రకారం మనిషి రోజు చేయవలసిన 5 యాగాలలో భూతయాగం ఒకటి. అంటే మనకన్నా చిన్న జీవులకి ఆహారం పెట్టడం. అందుకే మన పెద్దవాళ్ళు బియ్యంతో పిండి ముగ్గు వేసేవాళ్ళు. చీమలు, పురుగులకి ఫుడ్ దొరికేది. అంటే ఇంటి బయటే తిండి దొరికేది కాబట్టి అవి ఇంట్లోకి వచ్చేవి కావు. అదే దాని వెనకాల ఉండే ప్యూర్ లాజిక్. కానీ ఇప్పుడు మనం యూస్ చేసే చాక్ లేదా శుద్ధ ముగ్గు చీమల పాలిట విషం లాంటిది. అందుకే వాటికి ఫుడ్ దొరకడం లేదు. అండ్ అంతేకాదు, మార్నింగ్ టైంలో ఫ్రీ ఎయిర్ అండ్ ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వంగి ముగ్గు వేయటం వల్ల మన బ్యాక్ బోన్కి చాలా సపోర్ట్ ఉంటుంది. అండ్ చాలామందికి ఒక యోగా ఇచ్చినట్టు దానివల్ల ఆడవాళ్ళ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అందుకే మనం అందరం వీలు అయితే మాత్రం బియ్యం పిండితో ముగ్గు వేయడానికి ప్రయత్నిద్దాం. దీనివల్ల మన గడపలోనికి ఎలాంటి క్రిమి కీటకాలు రాకుండా మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనం అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం కాబట్టి మనకు ఆ వీలు ఉండట్లేదు. సో టోటల్గా అలా వీలు లేకపోయినా కానీ మీరు శుద్ధ ముగ్గులో ఎక్కువ 75% బియ్యం పిండిలో ఒక 25% అలా ముగ్గు, శుద్ధ ముగ్గు అంటారు కదా, రాయి ముగ్గు, అలాంటిది కలిపి యూస్ చేసినా కూడా కొద్దిగా చీమలకి ఆహారం దొరుకుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.